ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగునుగాక. క్రీస్తునందు నా ప్రియమైన దేవుని బిడ్డలని మీ అందరికీ ఉదయకాలపు శుభములు తెలియచేస్తున్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, మన ప్రభువును రక్షకుడైన దేవుడు మన యేసయ్య ఇంతవరకు మనల్ని ఆయన కాపాడి సంరక్షించారు. ఆయన మనకు చేసిన ప్రతి మేలుకు మనం అపాత్రులమే. ఆయన ఈ విధంగా తన యొక్క మహోన్నతమైన కృప చేత నూతన సంవత్సరంలో, నూతన మాసంలో 3వ పునరుద్ధానపు ఆరాధన చక్కగా జరిగించారు. ఆ తర్వాత ఈ 3వ వారంలో ప్రభు యొక్క కృపతో మనం ఈ విధంగా కొనసాగించబడడానికి ప్రభు మనకు సహాయం చేస్తూ వస్తున్నారు. దేవుని బిడ్డలారా, కీర్తన గ్రంథంలో నుండి 79వ కీర్తన, ఆసాపు గారు రాసిన కీర్తన, అందులో ఒక వచనాన్ని మనం జ్ఞాపం చేసుకుందాం. 8వ వచనంలో అంటాడు, ఆ యొక్క ఆసాపు గారు దేవునితో అంటున్న మాట ఏంటంటే, మా పూర్వీకుల దోషమును బట్టి దేవా మా మీద నువ్వు కోపముగా ఉండొద్దు అని. మా పూర్వీకుల దోషమును బట్టి మా మీద నువ్వు కోపపడొద్దు. ఎందుకంటే దేవుడే చెప్పాడు, ఒక దోషిని నిర్దోషిగా నేను ఎంచను అని. ఆ యొక్క సమయంలో అతను చేసినటువంటి పాపం, ఒక వ్యక్తి చేసిన పాపం అతను కుమారుల మీదకి 3 లేక 4 తరాల మీదకి ఆ పాపం వెళ్తుందని దేవుని యొక్క లేఖనం స్పష్టంగా చెప్తుంది. అది తెలిసినటువంటి ఆసాపు గారు దేవుని యొక్క సన్నిధిలో ఉన్న యాజకుల యొక్క సంతతి అయిన ఆసాపు గారు అంటారు, మా పూర్వీకులు చేశారయ్యా పొరపాట్లు, తప్పిదాలు. వారు చేసినటువంటి ఆ యొక్క దోషాలు, క్రియలను బట్టి మా మీద నువ్వు కోపంగా ఉండొద్దు. ఎందుకంటే నీ కోపము క్షణం మాత్రమే ఉంటుంది, నీ యొక్క దయ ఆయుష్కాలం అంతా ఉంటుంది కదా, కనుక మా మీద నువ్వు కోపపడొద్దు అని దేవునికి బ్రతిమలాడుతున్నారు. దేవుని బిడ్డలారా, మనం దేవుని యొక్క లేఖనంలో గమనించినప్పుడు ఆయా సందర్భంలో కొంతమంది చేసినటువంటి క్రియలను బట్టి తదుపరి వారి యొక్క సంతతి మీద ఆ యొక్క కోపము, ఆ దోషము నిలబడి ఉండటం లేఖనాల్లో మనం గమనిస్తున్నాం. ఒక సందర్భంలో దేశంలో వర్షం లేకుండా ఉన్నటువంటి కాలం, కరువు వచ్చింది. దావీదుడు రాజైన దావీదు యొక్క పరిపాలనలో కరువు వచ్చినప్పుడు దేవుని దగ్గర వారు విచారణ చేసినప్పుడు, అంతకుముందు సౌలు పరిపాలనలో ఉన్నటువంటి కాలంలో జరిగించినటువంటి ఆ యొక్క చెడు కార్యమును బట్టి దేవుడు వారి మీద కోపపడ్డాడు. అందువలన ఆ దోషము జ్ఞాపకము వచ్చిన తర్వాత దేవుని దగ్గర ఈ రాజైన దావీదు, దేవుని యొక్క ప్రజలు, ఇజ్రాయిల్ అందరూ కూడా దేవుణ్ణి శాంతిపరిచారు, క్షమాపణ కోరుకున్నారు. అది చేయవలసినటువంటి కార్యాన్ని వారు ఆ విధంగా చక్కగా నెరవేర్చారు. అందువలన దేవుడు ఆ యొక్క దేశం మీద వర్షమును కుమ్మరించాను అని మనం దేవుని లేఖనంలో గమనిస్తున్నాం. దేవుని బిడ్డలారా, ఈ రోజున మన యొక్క పూర్వీకుల గురించి మనకు తెలియకపోవచ్చు. మన యొక్క తరతరాలు వెనక్కి వెళితే మన తల్లిదండ్రులు మనకు తెలుసు, వాళ్ళ తల్లిదండ్రులు, వాళ్ళ యొక్క పూర్వీకులు, వాళ్ళ పరిస్థితులు ఏంటో మనకు తెలియకపోవచ్చు. ఇలాంటి సమయంలో మనం చేయాల్సింది ఏంటంటే, దేవుని దగ్గర వారి యొక్క పొరపాట్లు కూడా, మన తల్లిదండ్రుల యొక్క దోషము, వారి యొక్క తల్లిదండ్రుల యొక్క దోషము, అలాగా 3-4 తరాల యొక్క దోషమును మనం దేవుని దగ్గర ఒప్పుకోలు చేసినప్పుడు దేవుడు మన మీద ఆయన కోపాన్ని మల్లుకొని మనల్ని ఆయన క్షమించి మన మీద ఆయన తన యొక్క కనికరమును, వాత్సల్యతను, ప్రేమను ఆయన కుమ్మరించువాడై ఉన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఈ రోజున నువ్వు ఎదుర్కొంటున్నటువంటి ఈ యొక్క కష్టాలకి, సమస్యలకి, బాధలకు, వేదనలకి, ఈ యొక్క ఇబ్బందులకి కారణం, ఒకవేళ నువ్వేమీ చేయకపోయినా, నువ్వే నేరం చేసిన వ్యక్తివి కాకపోయినా, నువ్వు అనుభవిస్తున్నటువంటి ఈ దుస్థితికి కారణం ఒక్కసారి ఆలోచించు. నీ పూర్వీకుల యొక్క దోషం నీ మీద ఉందేమో. గనుక దేవుని యొక్క సన్నిధిలో నీవు ఏ తప్పిదం, ఏ నేరం చేయకపోయినా, నీ పూర్వీకులు చేసినటువంటి ఆ తప్పిదాన్ని బట్టి, ఆ దోషాన్ని బట్టి దేవుని ఉగ్రత ఒకవేళ నీ మీదకు వచ్చి ఉండవచ్చు. కనుక దేవుని సన్నిధిలో మనపూర్వకంగా ప్రాధాయపడి, దేవా నా మీద నువ్వు కోపంగా ఉండొద్దయ్యా, నా కుటుంబం మీద నువ్వు కోపంగా ఉండొద్దయ్యా, నా పిల్లల మీద నువ్వు కోపంగా ఉండొద్దయ్యా, మా యొక్క పితరుల దోషాన్ని మేము ఒప్పుకోలు చేస్తున్నానయ్యా, దయతో క్షమించండి అని నువ్వు దేవునికి ప్రార్థన చేయగలిగితే నిత్యముగా ఆయన నీ కుటుంబం మీద, నీ పిల్లల మీద, నీ జీవితం మీద
దేవుడు తప్పక కనికరాన్ని, వాత్సల్యతను ఆయన కనపరిచి నువ్వు ఎదుర్కొంటున్నటువంటి ఆ యొక్క పరిస్థితులన్నీ కూడా ఆయన మార్చుటకు సమర్థుడైన దేవుడై ఉన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. గనుక ఉదయకాలమందు దేవా నా మీద నీవు కోపము రానీయకయ్యా, కోపం మండనీయకయ్యా అని నువ్వు ప్రార్థన చేస్తే తప్పక దేవుడు నిన్ను క్షమిస్తాడు. నీ కుటుంబానికి శాంతి, సమాధానం, దీవెన, ఆశీర్వాదం ఖచ్చితంగా ఆయన అనుగ్రహిస్తాడు. నీ కొరకు నేను ప్రార్థన చేస్తాను. దేవుని సేవకుడిగా మనం అందరం కలిసి ప్రార్థనలో ఏకీభవిద్దాం. తప్పకుండా కళ్ళు మూసుకొని, అయ్యా మా పూర్వీకుల యొక్క దోషాలని మన్నించండి, మా మీద నుండి, మా కుటుంబం మీద నుండి ఈ ఉగ్రతను తొలగించండి. నువ్వు కన్నీళ్లతో ఆయన ప్రాధేయపడి ఆయన పాదాలు పట్టుకున్నట్లయితే నిత్యముగా సమస్త దోషం నుండి, శాపం నుండి ఆయన నిన్ను విడిపిస్తాడు. ప్రార్థన చేసుకుందామా? ప్రేమగల తండ్రి, మీ పాదాలు స్తోత్రం. ఉదయకాలమందు మాతో మీరు మాట్లాడిన మీ అమూల్యమైన అయ్యా వాక్కులను బట్టి, మీ ఆత్మ ద్వారా ఇచ్చినటువంటి విశదీకరణ బట్టి మీకు స్తోత్రాలు. నిజమే తండ్రి, ఆసాబు గారు తన యొక్క అనుభవంలో అనుభవించుచున్నటువంటి ఆ యొక్క పరిస్థితుల్ని అయ్యా కీర్తనాపూర్వకంగా మీకు తెలియచేశారయ్యా. అవును తండ్రి, ఆ యొక్క మాటను ఈ రోజున మాకు మీరు జ్ఞాపకం చేసి, ప్రభా మా జీవితాల్లో మా పూర్వీకులు మాకు తెలిసిన వాళ్ళు తెలియకపోయి ఉండొచ్చు, కానీ 2-3 తరాల నుంచి, 3-4 తరాల నుంచి మా పితరులు ఎవరో, వారి అలాంటి వారు, వాళ్ళ జీవితాలు ఎలాగా గడిచాయో మాకు తెలియదు. గనుక దయతో మా యొక్క పూర్వీకుల యొక్క తప్పిదాలని నాయన మేము ఒప్పుకోలు చేస్తున్నాం. దయతో మన్నించండి, క్షమించండి, కృప చూపించండి అయ్యా. మీ బిడలుగా మీ రక్తంతో మమ్మల్ని కడిగి అయ్యా మీ దీవెనకు, మీ ఆశీర్వాదాలకి మేము పాత్రలో ఉన్నట్లుగా సహాయం చేయండి. కృపతో కరుణించి కార్యాలు చేయండి. ఘనత, మహిమ, ప్రభావాలు మీరు మాత్రం పొందమని యేసయ్య పరిశుద్ధ నామములో ప్రార్థన చేసి పొంది ఉన్నాము తండ్రి. ఆమెన్. మన ప్రభువైన యేసుక్రీస్తు కృపయు, తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మిక అన్యోన్య సహవాసం, సమాధానం ఇప్పుడు ఎల్లప్పుడూ సకల పరిశుద్ధులకి మనకును ప్రభు రాకడ పర్యంతం పితరుల యొక్క దోషాలు ఒప్పుకోలు చేసుకొని దేవుని కనికరాని కొరకు చేతులెత్తి కన్నీళ్లతో ఆయనకి ప్రార్థన చేస్తున్న వారందరికీ కృపయు, సన్నిధి, సమాధానం నిరంతరము తోడే ఉండి నడిపించునుగాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్. హల్లెలూయా. ప్రభుపేట అందరికీ వందనాలు. నిశ్చయముగా దేవుడు నీ యొక్క నోటి నుండి వచ్చినటువంటి ఆ ప్రార్థనను ఆలకించి అద్భుతమైన రీతిలో నీకు స్వస్థతను, క్షేమమును, ఆశీర్వాదమును, దీవెన అనుగ్రహించి తన నామాన్ని నీ ద్వారా ఆయన మహిమపరచుకును గాక. నీకు, నీ కుటుంబానికి ఆశీర్వాదము, క్షేమము కలుగును గాక. ఈ మాటలు అనేకులకు తెలియచేసి వారి కుటుంబాల్లో ఉన్న దేవుని ఉగ్రత వారి మీద నుండి తొలగిపోయేటట్లుగా ఈ యొక్క లేఖన భాగాలను పరిచయం చేయండి. ఈ వీడియోను అనేకులకి షేర్ చేయండి. తద్వారా నిశ్చయముగా దేవుడు నీకు దీవెన, సమాధానం అనుగ్రహిస్తాడు. హల్లెలూయా.